మా దేవుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సమాధానాధిపతి దేవా మీకే అయ్యా తండ్రి, జన్మంతట్లో మీరు ఎంతగానో ప్రేమించిన ఆయన మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, రావాల్సిన బిడ్డలను సకాలంలో రావడం సహాయం చేయండి. ఈ ఆరాధనలో ప్రభువా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్షుల ద్వారా ప్రభా, వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. వాతావరణము, కరెంటు, అయా మ్యూజిషియన్స్ వాయిస్తున్న బిడ్డలందరూ కూడా మీ ఆత్మతో అభిషేకించి ఆయన మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కూడిక జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Gaga
గల్లయ తీరాన చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్ననావా యేసయ్యా సేవలో వాడబడిన యేసయ్యా బోధకు ఉపయోగపడిన యేసయ్యా సేవలో వాడబడిన యేసయ్యా బోధకు ఉపయోగపడిన
ఉంటాడులే నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం ఏ గాలి తాకడికు చెదరను నా యేసు నాతో ఉంటాడులే ఏ గాలి తాకడికు చెదరను నా యేసు నాతో ఉంటాడులే నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం సుడిగాలులే చెలరేగినా వెనుక పానులే నన్ను రింబడించినా సుడిగాలులే చెలరేగినా వెనుక పానులే నన్ను రింబడించినా అంధకార బంధమున కట్టుకోడవేసిన అంధకార బంధమున కట్టుకోడవేసిన యేసన్నను చూడు నా జీవితాన తోడు యేసన్నను చూడు నా జీవితాన తోడు నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం నా జీవితం తెల్ల కాగితం నా యేసు నాలో అక్షరం
నీ కరుణా కృపా దయగల హస్తముతో నన్ను దాచావయ్యా. నీ రెక్కల క్రింద భద్రంగా దాచి నా దేవునిగా అయ్యావయ్యా. నీ కరుణా కృపా దయగల హస్తముతో నన్ను దాచావయ్యా. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమకు అర్థం నువ్వేనయ్యా. ప్రేమ అంటే యేసయ్యా. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమకు అర్థం నువ్వేనయ్యా. ప్రేమ అంటే యేసయ్యా. నీ రెక్కల క్రింద భద్రంగా దాచి నా దేవునిగా అయ్యావయ్యా. నీ కరుణా కృపా దయగల హస్తముతో నన్ను దాచావయ్యా. శోధనలో ఉన్నప్పుడు బహువేదనగా ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు బహువేదనగా ఉన్నప్పుడు నా చెంతకు వచ్చి నన్ను పిలిచావు సహాయకుడవైనావు. శోధనలో ఉన్నప్పుడు బహువేదనగా ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు బహువేదనగా ఉన్నప్పుడు నా చెంతకు వచ్చి నన్ను పిలిచావు సహాయకుడవైనావు. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమ అంటే నువ్వేనయ్యా. ప్రేమకు అర్థం నువ్వేనయ్యా. ప్రేమ అంటే యేసయ్యా. ప్రేమ అంటే
ఒంటరిగా ఉన్నప్పుడు నీ చిక్కులలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ చిక్కులలో ఉన్నప్పుడు పలుమార్లు ముట్టి ఓదార్చావు కన్నీరు తుడిచావు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చిక్కులలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చిక్కులలో ఉన్నప్పుడు పలుమార్లు ముట్టి ఓదార్చావు కన్నీరు తుడచావు ప్రేమ అంటే నువ్వేనయా ప్రేమ అంటే నువ్వేనయా ప్రేమకు అర్థం నువ్వేనయా ప్రేమ అంటే సేనయా ప్రేమ అంటే నువ్వేనయా ప్రేమ అంటే నువ్వేనయా ప్రేమకు అర్థం నువ్వేనయా ప్రేమ అంటే సేనయా నీ రెక్కల క్రింద భద్రంగా దాచి నా దేవునిగా అయ్యావయ్యా నీ కరుణా కృప దయగల హస్తముతో నన్ను రాచావయ్యా లోకములో ఉన్నప్పుడు పాపశాపములో ఉన్నప్పుడు లోకములో ఉన్నప్పుడు పాపశాపములో ఉన్నప్పుడు నీ రక్తము కాచి రగుకున్నావు నీ బిడ్డగా హత్తుకున్నావు లోకములో ఉన్నప్పుడు పాపశాపములో ఉన్నప్పుడు లోకములో ఉన్నప్పుడు పాపశాపములో ఉన్నప్పుడు నీ రక్తము కాచి నలుకున్నావు నీ బిడ్డగా హత్తుకున్నావు ప్రేమ అంటే నువ్వేనయా ప్రేమ అంటే నువ్వేనయా
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మననుగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మననుగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు మనలను పడవేసిన, వానలు మనలను విన్నవిసిన, దావీదు మనలను పడవేసిన, వానలు మనలను విన్నవిసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మననుగా, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మననుగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికోవలు ముందున్నా, సముద్రము ఎదురయ్యా. ఎరికోవలు ముందున్నా, సముద్రము ఎదురయ్యా. ఆపుతలేరు మనకుండగా, భయమేలా మనమింకా. ఆపుతలేరు మనకుండగా, భయమేలా మనమింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, ఆది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రము సింహమైన యేసయ్యా మననుగా, యూదా గోత్రము సింహమైన యేసయ్యా మననుగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున, కురిసిన నీ కృప మరణ ఛాయలో. మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున, కురిసిన నీ కృప అండ నీవైతివయ్యా. కొండ నీవే యేసయ్యా, కొండ నీవైతివయ్యా. కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
దేవా స్తోత్రం నాయన. కొండలలో లోయలో నాయన మీరు ఉన్నప్పుడు మీరు ఆదరించిన దేవుడు, అన్యులు అపహసించినప్పుడు నాయన అండగా ఉన్న దేవుడు ప్రభా. అయా ఇవన్నీ కూడా మన ఛాయలో మీరు చూపించిన ప్రేమను చూసినప్పుడు ప్రభా ఇవన్నీ కూడా తొలగిపోయింది తండ్రి. అయ్యా మా కొలువైన దేవుడు అయిన ప్రభా, అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభా. అయ్యా సర్వ సృష్టి మీదే, సృష్టిలో అంతా కూడా సర్వం మీదే. మేమేమగలం కేవలం తండ్రి స్తుతి ఆరాధన, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి స్తోత్రం, స్తుతి మహిమ, స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట కూడా వచ్చిన మీ అందరికీ ప్రభునామమున మీ అందరికీ శుభం. ప్రార్థనతో ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, జీవం గల దేవానైనా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. గత వారం అంతా నాయన తండ్రి నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచింది, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. యేసునామములో నాయన తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించింది నాయన తండ్రి, సంపూర్ణంగా నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ లోక పాపం నుండి సదాన్ని వేరుపరిచి నీ ఐక్యపరిచినైనా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా నీ కొలత నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయినా నీ ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా వాక్యం ద్వారా నైనా తండ్రి అయినా నీవే మా అందరితో మాట్లాడమని అయ్యా నైనా నీవు మాట్లాడితేనే నైనా తండ్రి అయ్యా మా జీవితాలకి నైనా తండ్రి అయ్యా మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులకు విడుదల తండ్రి అయ్యా నీవు మాతో మాట్లాడమని నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన నైనా నీ బంగారు పాదాలకి సమర్పిస్తూ అడిగి వేడుకుని పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 107వ కీర్తన 19-20 వచనములు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. కష్టకాలమందు మనం ఎవరికి మొరపెట్టాలండి? యెహోవాకు మొరపెట్టాలి. మనం ఏం చేస్తామండి? మనకి ఏ ఆర్థిక సమస్య, అనారోగ్యమో, ఏ శోధనో, శత్రువులు తరుముతున్న పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తామండి? వెంటనే ఫోన్లు వెళ్ళిపోతా ఉంటాయి మన బంధుమిత్రులకి, స్నేహితులకి, తెలిసిన వారికి. మనకున్న ప్రతి ఒక్క కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటామండి? మనకు తెలిసిన బంధుమిత్రులతో, స్నేహితులతో, చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పుకుంటాం. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కష్టకాలమందు మనము యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన తన వాక్కుని పంపి ఏం చేస్తాడండి? మనలను బాగు చేస్తాడు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది చూసినట్లయితే ఈ లోకంలో కష్టాలు వచ్చినప్పుడు మనుషులకు చెప్పి మనుషులు సహాయాన్ని పొందలేకుండా సూసైడ్ చేసుకొని మరణించిన వారిని అనేక మందిని మనం చూస్తాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కష్టకాలమందు మనం యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమలో ఎవరు మనకు తోడుగా ఉంటారండి? దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉంటాడు. శ్రమలో కూడా మనము
చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. శ్రమలో మనకు దేవుడు తోడుగా ఉండి ఆ శ్రమలో నుండి మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తాడండి? గొప్ప చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మనకు తెలిసిన వారు ఎవరైనా ఏదైనా ఘోరమైన వ్యాధి వచ్చినా, ఆర్థిక సమస్య ఏం చేస్తారండి? శ్రమలో ఉన్నప్పుడు మనం విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు, శ్రమలో కూడా నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని విడిపించి మిమ్మలను గొప్ప చేస్తాను దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అదే విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. దావీదు మహారాజు రాస్తున్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున 3 పూటల దావీదు మహారాజు ఏం చేస్తున్నాడండి? ప్రార్థించుచు ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందికి చూసినట్లయితే సినిమాలు చూడటానికి, సీరియల్ చూడడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం వారికి సమయం ఉండదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. 3 సార్లు రోజుకి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గారు. దానియేలు గారు ముమ్మారు చేసిన ప్రార్థనలు వ్యర్థంగా పోయినాయండి. సింహాల బోనులో అతను మరణించకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ప్రియ సహోదరి సోదరా, మనం చేస్తున్న ప్రార్థనలు వ్యర్థంగా పోతున్నాయి. ఉపవాసం ఉండి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు రావట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అని మనము నిరాశ పడేవారుగా ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మనం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆయన సమయంలో మనకు ఉన్నతంగా ఉత్తరం ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనం వరకు మనం చదువుదాం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆరాధ్య పేతురు 2 సంఘాలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. హల్లెలూయా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు చెరసాల్లో నుండి విడిపించబడ్డారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తే ఎదుట వారికి స్వస్థత కలుగుతుందా, మేము ప్రార్థన చేయడం వల్ల మా కుటుంబ సమస్యలు పోతాయా, మేము ప్రార్థన చేయడం వల్ల నా భర్త మార్చబడతారా, నేను ప్రార్థన చేయడం వల్ల ఎదుట వారికి రక్షణ కలుగుతుందా అని మనము ఆలోచించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు చెరసాలలో నుండి విడిపించబడ్డారు. ప్రియ సహోదరి సోదరా, మన విశ్వాసం ద్వారా ఎదుట వారి జీవితంలో అద్భుతం జరుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి
ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడి వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుడు ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడండి. శతాధిపతి ఉన్నతమైన అధికారం కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. చేస్తారు ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి? ఆశ్చర్యపోయారు. శతాధిపతి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోయారు. మన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడండి. మనం పరీక్షించుకోవాలి. శతాధిపతి ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? ఇక్కడ 13వ వచనంలో చూసినట్లయితే, అంతటా యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శతాధిపతి తగ్గించుకొని దీన మనస్సుతో అతని దాసుడి కోసం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? ఆ గడియలోనే, రేపో ఎల్లుండో సంవత్సరమో కాదండి, ఆ గడియలోనే, ఆ సమయమందు, ఆ క్షణమే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ దాసుని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము చేసిన ప్రార్థనల వల్ల ఎదుట వారికి స్వస్థత కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే అన్ని సమస్యల్లో వాళ్ళు చిక్కబడి ఉంటారు. కానీ ఆ సమస్యలు చూసిన బంధుమిత్రులు, స్నేహితులు ఏం చేస్తారండి? ఓహో, మీరు సమస్యలో ఉన్నారా అని వదిలేస్తారు, దూరం పెడతారు. అమ్మో, మా సహాయం అడుగుతారేమో అని వాళ్ళు ఏం చేస్తారండి? మనతో మాట్లాడటం కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎదుట వారి కోసం మనం విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారిని స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, మార్తా మరియా తన సహోదరులైన లాజరు కోసం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మొరపెట్టినప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కన్నీళ్లు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాట ద్వారా చనిపోయిన లాజర్ని లేపాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు విశ్వాసాన్ని చూడలేదండి, మార్తా మరియా విశ్వాసాన్ని చూశాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ద్వారా మన కుటుంబ రక్షణ పొందుతుంది. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మార్చబడతాయి. మన విశ్వాసం ద్వారా ఎవరైతే ఘోరమైన పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో వారికి విడుదల వస్తుందని దేవుడు, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోయేంత గొప్ప విశ్వాసాన్ని శతాధిపతి వలె కనపరిచే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనము. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట నాయకత్తెలను కూడా ఉపవాసముందుము. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించెను. హల్లెలూయా.
ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు ఉపవాసం ఉండి ఆ ప్రజలందరినీ రక్షించుకోవడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రియ సహోదరి సోదరా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎంతగానో ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందింది. ప్రియ సహోదరి సోదరా, రాజు దగ్గరికి అనేకమైన ఆభరణాలు వేసుకున్న వాళ్ళు వచ్చారు, అనేకమైన ఆస్తిపరులు వచ్చారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వచ్చారు, పెద్ద కులం కలిగిన వారు వచ్చారు. కానీ ఎస్తేరును రాజు ప్రేమించాడు. ఎందుకంటే ఆమె కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి. ప్రియా సహోదరి సోదరా, దేవుడు ఇదే కోరుకుంటున్నాడండి. ఎస్తేరు సుందరవతిగా ఆకర్షవంతురాలుగా ఎందుకు కనపడిందంటే ఆమె కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. ఆమె ప్రజలందరినీ రక్షించుకోవాలని. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు చేసిన ప్రార్థన ద్వారా ఏమైందండి? మొద్దుకై ఆ ప్రజలందరూ రక్షించబడటం మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాం. మనం చేస్తున్న ప్రార్థన ద్వారానే ఈ లోకంలో ఉండే ప్రజలందరూ రక్షించబడతారు, యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందుతారు అని ఎస్తేరు ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే మా గురించి మేము ప్రార్థన చేసుకోవడానికే మాకు సమయం ఉండట్లేదండి, ఎదుటి వారి కోసం మేమేం ప్రార్థన చేయగలము, ఎదుటివారు స్వస్థత పొందుకోవడం మేము ఎలా చూడగలము అంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మేము మొట్టమొదటిగా వెళ్ళింది కల్వరి టెంపుల్కి. సతీష్ అయ్య గారు వాక్యాన్ని ప్రకటించి ఆ వాక్యాన్ని విని రక్షణ పొందాను. నా తల్లి చేసిన ప్రార్థన, అయ్యగారు చెప్పిన వాక్యం వల్ల నేను రక్షణ పొందుకున్నాను. వారే ప్రార్థన చేయకపోయినట్లయితే నేను రక్షణ పొందేదానండి. ఎదుటవారు చేసిన ప్రార్థనల ద్వారానే మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ పాస్టర్ గారు చేసిన ప్రార్థనల ద్వారానే అనేక మంది మనందరం రక్షణ పొందాం. వారే మేము ప్రార్థన చేయడం ఎందుకు అనుకుని ఉంటే మనం స్వస్థత పొందుకునేవారమా? దేవుని బిడ్డలుగా మనము తీర్చబడేవారమా? దేవుడి వాక్యం ద్వారా మనను హెచ్చరిస్తున్నాడు. అనేకుల కోసం ప్రార్థన చేసే యోధులుగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 13 వచనములు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనములు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు, అంటే దేవుడితో మాట్లాడతారు. ప్రార్థన అంతా చేశాక, వారికి ఉన్న సమస్యలన్నీ చెప్పుకున్నాక, వారికి ఉన్న కష్టాలన్నీ చెప్పుకున్నాక, వారికి ఉన్న ఘోరమైన పరిస్థితుల గురించి చెప్పుకున్నాక ఏమని చేస్తారండి? యేసునామంలో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి, యేసునామమున ప్రార్థన చేసిన వారు రక్షణ పొందుతారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి వారు ఎడల దేవుడు ఏం చేస్తాడండి? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో రీల్స్ చూడడానికి, యూట్యూబ్ లో అనేకమైనవి చూడడానికి మనకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మనకి సమయం ఉండట్లేదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయవారికి దేవుడు ఏమంటున్నాడండి? కృప చూపుటయందు, ప్రార్థన చేసే వారి పట్ల కృప చూపుటయందు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక ఆ కృపను పొందుకోవాలంటే మీరేం చేయాలండి? మనందరం
ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మేము ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడము అవసరమా? ప్రార్థన చేయడం వల్ల ఉపయోగమా? ప్రార్థన చేయడం వల్ల క్షేమమా? మేము కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల్లో నుండి ప్రార్థన ద్వారా విడుదల వస్తుందా? అసలు మా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? అనేకమైన ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చివరిగా కొన్ని వచనాలు మనం చూద్దాం. అసలు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయో లేదో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనములు. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడివి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. ఆ సువర్ణ పాత్రలో ఏముందండి? పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని జయిస్తూ సాతాన్ని ఓడిస్తూ ఏ స్థితిలైన పరిస్థితులైన తండ్రి చిత్తాన్ని చేస్తూ నీతిమంతులుగా చేసే ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ సువర్ణ పాత్రలో ఉన్నాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం ఈ లోకంలో సంపాదించిన ఆస్తి, పేరు, ప్రఖ్యాతలు, ఉన్నతమైన కులము, ఏవైతే మనం కొనుక్కున్నామో కార్లు, బంగళా, బంగారము, ఇవేవి కూడా ఆయన రాజ్యానికి వెళ్ళవు. కానీ మనం పరిశుద్ధతతో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ చేసిన ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అదే ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 3-4 వచనములు. మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మీ దగ్గర పెన్ను ఉంటే ఖచ్చితంగా ఈ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది చాలా శ్రేష్టమైన వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనములు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సింహాసనము ఎదుట ఉన్న బంగారు బలిపీఠము మీదగా ఏమవుతున్నాయండి? పరిశుద్ధులందరి ప్రార్థనలు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ధూపము అనగా ఏంటండి? ప్రార్థన. 141వ కీర్తన 2వ వచనంలో ఉంటది, నా ప్రార్థన ధూపము వలె ఈ సన్నిధికి చేరనిము అని ఉంటది. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యంలో, ఆయన సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట ఒక బంగారు బలిపీఠం ఉందండి. ఆ బలిపీఠం మీదగా ఈ పరిశుద్ధ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయండి? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాసి ఉంది, దేవుని సన్నిధికి చేరెను. ప్రియా సహోదరి సోదరు, ఒక దూత అంటే అనేక మంది దూతలు ఉంటారండి. కానీ దేవుడు ఒక దూతకి ఆ ప్రార్థనలు ఆ దూత చేతిలో పెట్టారండి. ఆ దూత ఏం చేస్తుందండి? దేవుని సన్నిధి ఎదుట బంగారపు బలిపీఠము మీదుగా ఆ ప్రార్థనలు, ఆ ధూపము ఏం చేస్తుందండి? దేవుని సన్నిధికి చేరేలాగా అక్కడ ఆ దూత చేస్తుంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడండి. ప్రార్థనలకు దేవుడు ఎంతో ఉన్నతమైన గుర్తింపుని ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రియా సహోదరి సోదరు, బంగారు బలిపీఠము మీదగా మనం చేసిన ప్రార్థన ధూపము అనేది వెళ్తుంది. ప్రియ సహోదరి సోదరు, ఇక్కడ ఈ లోకంలో మనం వేసుకున్న బట్టలను బట్టి,
అసహ్యంగా ఉన్న పరిస్థితిని బట్టి, తినడానికి తినలేని పరిస్థితిని బట్టి, కొనుక్కోడానికి డబ్బులు లేని పరిస్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి, అప్పులను బట్టి, వ్యాధులను బట్టి అందరూ మళ్ళీ అసహించుకుంటారు. మనమేనా మాట్లాడినా వినడానికి ఇష్టపడరు. కానీ మనం పరిశుద్ధతతో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ చేసిన ప్రార్థనలో దేవుడు ఏం చేస్తున్నాడండి, ఎంత గొప్ప విలువనిస్తున్నాడు, ఎంత గొప్ప ప్రత్యేకతనిస్తున్నాడు, ఎంత గొప్పగా దేవుడు ఆ ప్రార్థనలు ఆలకిస్తున్నాడండి. మనం చూస్తాం, బంగారు బలిపీఠము మీదగా, దేవుని సింహాసనం ఎదుట బంగారు బలిపీఠం మీదగా మనం చేస్తున్న ప్రార్థనలు ఎక్కడ చేరుతున్నాయండి, దేవుని సన్నిధికి చేరుతంట. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే ఆయన బిడ్డలమైన మనము, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు సంపాదించిన ఏది కూడా దేవుని రాజ్యానికి చేరదు. కానీ మనం పరిశుద్ధతతో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ, తండ్రి చిత్తాన్ని యేసే ఉద్దేశాలను చేస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా దేవుని బిడ్డలుగా మనం చేసే ప్రార్థనలు పరలోకంలో దేవుని సన్నిధికి చేరుతున్నాయని, మన ప్రార్థనలకు దేవుడు ఒక గొప్ప ఏం చేస్తున్నాడండి, గొప్పగా ఎంచుతున్నాడు. మనుషులైతే మనం మాట్లాడుతుంటే అసహించుకుంటారు, ఫోన్లు కట్ చేస్తారు మనకున్న సమస్యలు బట్టి. కానీ దేవుడు ఏంటండి, గొప్పగా ఎంచుతున్నాడు మన ప్రార్థనలు. కనుక ప్రార్థన చేయడం మనం ఎన్నడూ మారకూడదు. ఏ పరిస్థితి అయినా రానియండి, మన ప్రార్థన అనేది దేవునికి వినపడుతుంది. ఆయనతో మాట్లాడండి, మనుషులతో మాట్లాడకండి. మీకున్న సమస్యల గురించి ఆయనతో మాట్లాడండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది ప్రార్థన చేయడానికి బదులుగా రీల్స్ చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏదేదో పాటలు వచ్చినాయి, బాగా ఫేమస్ పాటలు, ఏది ఓపెన్ చేసినా అయ్యే వస్తున్నాయి. ఆ పాటకి రీల్స్ చేస్తూ, ఆ పాటలు చూస్తూ, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు ఆ రీల్స్ చూస్తుంటే అసలు ఓపెన్ చేయకుండా అయ్యే వస్తున్నాయి. ఇక ఆ రీల్స్ చూస్తున్నప్పుడు, ఇలా ఓపెన్ చేయకుండా వస్తున్నప్పుడు ఇక వీరికి సమయం ఉండట్లేదు. వాళ్ళు చేసేది అరగంట 10 నిమిషాలండి, రీల్ చేసి వదిలేస్తారు. కానీ మనోళ్ళు అందరూ ఏం చేస్తారంటే గంటల తరబడి అయ్యే రీల్స్ చూస్తా సమయం అంతా వ్యర్థం చేస్తున్నారు, దేవుడితో మాట్లాడలేదు. కనుక దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని మనం కోల్పోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ప్రార్థన వలనే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనం ఉన్నతమైన విడుదల, స్వస్థత పొందుకొని దేవుని సాక్షులుగా జీవించి దేవుడు చేసే అద్భుతాలు మనం చూసేవారుగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతారు. కనుక మనం ప్రార్థించేవారుగా 3 పూట్ల, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రం 3 పూట్ల మనం ప్రార్థన చేసి దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకునేవారుగా, దేవుడికి మనం మొరపెట్టినప్పుడే ఆయన కృపను మనం పొందుతామని ప్రార్థించే వారి ఎదుట దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక కృప పొందాలిగా. మీ అందరికి కృప కావాలి కదండి, కృప కావాలా వద్దా? మనకి కృప కావాలి అంటే మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనతో ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, నాయన తండ్రి అయ్యా, ఈ లోకంలో నైనా తండ్రి అయ్యా, ఎలాంటి నైనా తండ్రి అయ్యా దీన పరిస్థితిలో ఉండి నేను పేదరికంతో జీవించే వారైనా తండ్రి అయ్యా, ఎవరైనా తండ్రి అయ్యా నీ చిత్తాన్ని నేను తండ్రి వేసే ఉద్దేశాన్ని నేను తండ్రి అయ్యా పరిశుద్ధాత్మదేవుని సహాయంతో చేస్తూ నేను తండ్రి అయ్యా పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ నేను తండ్రి అయ్యా నీ మీద ఆధారపడి నైనా నీతిమంతులుగా జీవిస్తూ నైనా చేసేవారి ప్రార్థనలు నైనా అయ్యా నాయన తండ్రి అయ్యా నీ సన్నిధికి నాయన తండ్రి అయ్యా చేరతాయని నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈ లోకల్లో మేము మొరపెట్టినా మాట్లాడినా ఏ మనుషులు నైనా వినకపోయినప్పటికీ నైనా మా ప్రార్థనలు నైనా తండ్రి అయ్యా నీ సన్నిధిలోనైనా తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి బంగారు బలిపీఠము గుండా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నీ సన్నిధికి నాయన తండ్రి అయ్యా చేరుతున్నాయి తండ్రి అయ్యా. ఎంత విలువనిచ్చావు తండ్రి నాయన మా ప్రార్థనలకి, ఎంత గొప్ప దేవుడు అవుతండి అయ్యా. ప్రార్థించే వారి ఎదుటనైనా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నావని నాయన నువ్వు మాతో మాట్లాడావు తండ్రి అయ్యా. అయ్యా నాయన ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా దానియేలు వలె నాయన రోజుకు 3 ప్రార్థనలు చేసేవారుగా మాకు ఉండే కృపను దయచేయండి తండ్రి అయ్యా.
అయ్యా శతాధిపతి వల్లే నాయన తండ్రి అయ్యా మేము కలిగిన వాటిని బట్టి నాయన తండ్రి అయ్యా మేము తగ్గించుకొని నాయన తండ్రి అయ్యా దీన మనసుతో నైనా శతాధిపతి వల్లే తండ్రి అయ్యా ప్రార్థన చేసేవారుగా మేము ఆశ్చర్యపోయేంత గొప్ప విశ్వాసాన్ని నైనా కనపరిచేవారుగా మేము ఉండే కృపను దయచేయండి తండ్రి. మేము కలిగిన విశ్వాసాన్ని బట్టి నైనా మా స్నేహితులు బంధుమిత్రులు నైనా మాకు తెలిసిన వారు నైనా అయ్యా విడుదల పొందుకోవడానికి నైనా రక్షణ పొందుకోవడానికి నైనా అయ్యా స్వస్థత పొందుకొని నైనా నువ్వు చేసే అద్భుతాలు చూడడానికి నైనా తండ్రి అయ్యా అటువంటి గొప్ప విశ్వాసాన్ని మా అందరికి దయచేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవి సహాయంతో మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళ్ళప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నేను తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం తండ్రి దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ తెలియక దేవుడు అన్యోన్య సవాసం సదా మనకును సకల పరిశుద్ధులకును మరి రాని వారికి తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్.